ఏమో ఈ పిల్లగా దుబాయ్ నుండి ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తానా నరసక్క. అంత మంచిదేనా? అంత మంచిదేనోయ్. ఏం తెస్తావు మరి? నాకేమైనా తెచ్చినావా? అయ్యో నరసక్క, నువ్వు రోడ్డు మీదనే గుంజుకునేటట్టున్నావు కదా, ఇంటి దాకా నన్ను ఓనిస్తావా పోయినవా నన్ను? అయ్యో పిల్లగా అట్లా అడిగితే ఏం లచ్చక్క, అంత మంచిదేనా? మీ బిడ్డ ఎట్లున్నది? అందరం మంచిగా ఉన్నాం కానీ ఇంకా నీ సందేశాలు మారినాయట్టున్నావు కదా నువ్వు. అట్లేం లేదు కానీ నరసక్క, సాయంత్రం రా ఇంటికి. సరే సరే, నువ్వు ఎత్తపో. ఏమై పిల్లగా ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను తాత. అయ్యో నువ్వు ఇంకా బతికే ఉన్నావు. అగా కరోనా వచ్చినప్పుడే పీకినావు అనుకున్నావు కదా. ఏమో పిల్లగా అంత గమ్మత్ మాట్లాడుతావు, పోతే తెలియదా నీకు? ఏమంత మంచిగా ఉంది కానీ అవి ఏందంత షిప్పిరి జుట్టు, ఆ కళ్ళద్దాలేంది, గమ్మతున్నావు కదా నువ్వు. ఇది దుబాయ్ స్టైల్ అంటారు. దుబాయ్లో అందరికి ఇట్లే ఉంటారు. సరే గాని ఒక జెండు బామ్ ఇస్తావా? నాకు బాగా తలకాయ నొప్పి లేస్తుంది మధ్యలో, అక్కడి మంచిగా ఉంటాయట కదా. మా ఇత్తతి ఎన్ని మందులు పెట్టినా వేస్తే పోయే కాలం దగ్గరకు వస్తుంది నీకు. ఏంది పిల్లగా గట్లా అనబడుతుంది? సాయంత్రం రా ఇంటికి, నేను పోతాన్నా ఇక. మామ అంత మంచిదేనారా? ఇప్పుడే వస్తానవారా? అవునరా ఇప్పుడే వస్తానా. నువ్వు వచ్చేదే ఉండే, మరి వచ్చే ముందు ఫోన్ చేస్తే ఏమేమి అవురా, మేమేమన్నా తెమ్మన పోదుమా? ఎందుకు ఇక్కడ అన్ని దొరుకుతాయి కదా, అక్కడ నుండి ఎందుకు తెచ్చుడు మీకు? దుబాయ్లో మంచిగా ఉంటాయి కదరా, అందుకే అడుగుతా. అన్నం తీయలేవు. ఏమన్నా తెచ్చినావా లేదా మాకు? మరి అక్కడిది మందు మంచిగా ఉంటుంది రా, ఓ బాటిల్ ఇయ్యలేవు మాకు. అందరం ఓ రోజు నేను నిమ్మలం అయినాక కూర్చుందాం రా, మా తెచ్చిన బాటిల్ గాని. సరే సరే తి. ఏం రా, ఏం సంగతి రా? ఇప్పుడే వస్తున్నావురా దుబాయ్ నుండి? ఇప్పుడే వస్తానా మామ. ఇక లగ్గం చేసుకున్నాడేనా ఇక? మరి ఇంకా ముదిరిపోతాన్నావు, ఇంకెప్పుడు చేసుకుంటావురా? దుబాయ్లో పంట తిరుక్కుంటూనే ఉంటావా? నీ బిడ్డని మామ చేసుకుంటా ఇక. నా బిడ్డ నీకంటే బాగా చిన్నది, నీకిస్తా అంటారా నేను? మరే ఇక నా పెళ్లి గురించి నీకెందుకు మామ, ఎప్పుడో చేసుకున్నప్పుడు విరుతా కదా నిన్ను. అయితేనే కానీ నాకేం తెచ్చినావు మరి? అక్కడ వాచ్లు మంచిగా ఉంటాయట, తీసుకొచ్చినావా నాకు ఒకటి? సాయంత్రం రా మామ ఇంటికి, చూస్తా. సరే సరే పోతాన్నా. నీ అవ్వాయి దుబాయ్ నుండి వచ్చుడేవు గాని ప్రతి ఒక్కడు ఏం తెచ్చినావు అని అడుగుడే. మరి ఎట్లున్నావు, ఏం కాదు, ఆడ పని ఎట్లుందని అడుగుతారు, ఏం తెచ్చినావు అని అడగబెట్టి సమాజంలో.